వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ వరలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యూనివర్సిటీ పేరుతో లక్షల్లో డబ్బులు వసూలు. మేడ్చల్ జిల్లా పోచారం శ్రీనిధి కాలేజ్ యాజమాన్యం నిర్వాహకం. తెలంగాణ ప్రభుత్వంలో జర్నలిస్టులకు అన్యాయం. సీఎం కు పోస్ట్ కార్డులు రాసి నిరసన తెలిపిన గోదావరి ఖని విలేకరులు. బీజేపీకి దాసోహంగా మారిన ఏపీ సీఎం జగన్, టీడీపీ చీఫ్ చంద్రబాబు. కేంద్రానికి సహకరిస్తున్నారని మండిపడ్డ మాజీ ఎంపీ ఉండవల్లి. అంతర్జిల్లాల దొంగల ముఠా అరెస్ట్. 3 నిందితుల నుంచి 21 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్న కొత్తకోట పోలీసులు. మేడ్చల్ జిల్లా పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాల ఘరానా మోసాలు వెలుగులోకి వచ్చాయి. పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్లు ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో తమ్మది నంబర్ 1 అంటూ చెప్పుకొస్తున్న శ్రీనిధి కాలేజీ విద్యార్థుల నెత్తిన కుచ్చు టోపీ పెట్టింది. యూనివర్సిటీ గుర్తింపు వస్తుందని అంటూ విద్యార్థుల నుంచి లక్షల డబ్బులు వసూలు చేసి తీరా చూస్తే కాలేజీకి, యూనివర్సిటీకి పర్మిషన్ రాలేదు. ఇదే విషయంపై గతంలో విద్యార్థుల తల్లిదండ్రులు పలు విద్యార్థి సంఘాల రోడ్డు ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులకు మాయ మాటలు చెప్పి టైంపాస్ చేసిన కళాశాల యాజమాన్యం ఇప్పుడు విద్యార్థుల తల్లిదండ్రుల ఆగ్రహానికి బలైంది. కళాశాలలో అద్దాలను, ఫర్నిచర్ను వారు ధ్వంసం చేశారు. పోలీసులను అడ్డం పెట్టుకుని కాలేజ్ యాజమాన్యం బెదిరింపులకు పాల్పడుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన ఉద్రిక్తంగా మారడంతో కళాశాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలా ఒప్పుకుంటుంది? మీరు కాదు, ఇప్పుడు మీ పిల్లాడు ఫస్ట్ ఇయర్ బుక్స్, సెకండ్ ఇయర్ బుక్స్ రెండు పక్క పక్కన పెట్టుకుని చదువుకుంటాడా? అది ఒప్పుకోదు. ఇంకోటి మేడం, మనం ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి పోయినామనుకో, అది పైన క్లోజ్ అయిపోతుంది. మనకు these kids should follow their syllabus. ఇప్పుడు ఏదైతే మనకి ప్రాబ్లం అవుతుందో, ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ అయిపోయింది, ఫస్ట్ సెకండ్ రెండు కలిపి పెట్టాలంటే ఒక పని చేయొచ్చు. ఫస్ట్ సెమిస్టర్ వి, సెకండ్ సెమిస్టర్ వి కలిపి కొన్ని చాప్టర్స్ వరకు తీసుకుని రెండింటికి కలిపి ఒక ఎగ్జామ్ గా పెట్టాము. తర్వాత రెండింటికి వేరే వేరేగా పెట్టాము. కోవిడ్ వచ్చినప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ లేకుండా గవర్నమెంట్స్ ఎలా ప్రమోట్ చేశాయి, అన్ని స్టేట్స్ ఎలా ప్రమోట్ చేశాయి, ఇంత పెద్ద క్రైసిస్ వచ్చింది పిల్లలకి. సో ఇప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు ఈ ఫస్ట్ సెమిస్టర్ వి, సెకండ్ సెమిస్టర్ వి కొన్ని చాప్టర్స్ నుంచి ఎగ్జామ్ పెట్టి వైవా పెడతారో, రిటర్న్ పెడతారో, ఇమ్మీడియట్ గా సేమ్ యాజ్ నిస్ట్ తో పాటు వీళ్ళకి సెకండ్ ఇయర్ స్టార్ట్ అవ్వాలి. Otherwise, how will they complete? Yes. Otherwise, how will they complete their engineering by 26? Second sem ning లేక ఆ డిఫరెన్స్ లేదండి, ఆగస్ట్ కి సెకండ్ సెమిస్టర్ అయిపోతుంది. అదే చెప్తున్నా, సెకండ్ సెమ్ అవ్వాలి, లేకపోతే ఆ డిఫరెన్స్ కంటిన్యూ అవుతుంది. కాదు, వీళ్ళు పోనీ జేఎన్టీయూ ఫస్ట్ సెకండ్ రెండు సెమిస్టర్లు అన్నా రెండు చేస్తారా, ఒకటి చేస్తారా? ఇట్ షుడ్ బి కంప్లీటెడ్ బై ఆగస్ట్. అండ్ ఫ్రమ్ సెప్టెంబర్ ఆన్వర్డ్స్ సెకండ్ ఇయర్ హ్యాస్ టు స్టార్ట్. స్నిస్ట్ వాళ్ళ క్లాసుల్లో పిల్లలతో పాటు వీళ్ళు కూర్చుంటారు. సెకండ్ ఇయర్ స్టార్ట్ వెళ్ళాలి. సమాజ హితం కోసం పనిచేసే జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వంలో అన్యాయం జరుగుతోందని, న్యాయమైన డిమాండ్ల కోసం ప్రత్యక్ష పోరాటాలకైనా సిద్ధమని జర్నలిస్టుల ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు పోస్ట్ కార్డులు రాసి నిరసన తెలియజేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిన విలేకరులను బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం కేసీఆర్ ప్రభుత్వం విలేకరులను వాడుకుంటుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో ఉన్న జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించే విధంగా స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వారు డిమాండ్ చేశారు. గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించే విధంగా అసెంబ్లీ సెషన్ లో తీర్మానం చేయాలన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ప్రజా ప్రతినిధులు చొరవ చూపాలని, లేకుంటే రాబోయే రోజుల్లో భంగపాటు తప్పదని వారు హెచ్చరించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్రూమ్ లో విషయంలో యుద్ధ ప్రాతిపాదికన చర్యలు చేపట్టాలని జర్నలిస్టులు సూచించారు.
అన్న జరగాల వేసిన వాళ్ళు అదే ఓకే అన్న మన జర్నలిస్టుల పాత్ర చాలా కీలకమైనది. ముఖ్యమంత్రి కేసీఆర్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కానీ బెడ్రూమ్లు కానీ 9 సంవత్సరాల కిందట ఇస్తానని హామీ ఇచ్చాడు. ఇప్పటికీ జర్నలిస్టులను చిగురు పుల్ల లెక్కనే చూస్తాడు. కొన్ని ప్లేసులలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చాడు, కానీ మన రామగుండంలో వెనుకబడిపోతున్నాయి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ మన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు బెడ్రూమ్లు ఇవ్వాలని ఐజేయు పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మన జర్నలిస్టులకు ఇల్లు స్థలాలు వచ్చే వరకు మన పోరాటం కొనసాగించాలి. ఐజేయు పెద్దపల్లి జిల్లా దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కానీ ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ ఉన్న మంత్రులు కానీ వాళ్ళ అసమర్థతన వాళ్ళ నిర్లక్ష్యం అర్థమవుతలేదు. కానీ ఇక్కడున్న జిల్లాలో ఉన్న సుమారు 400 మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించే విషయంలో లేదా డబుల్ బెడ్రూమ్ల మంజూరు విషయంలో చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇందాక మా మిత్రులు చెప్పినట్టు అక్రిడేషన్ కార్డుల కోసము మేము పోరాటమే చేయాలి, హెల్త్ కార్డుల కోసము మేము పోరాటమే చేయాలి. అయితే కానీ అవి రావు. సమైక్య పాలనలో ఆ ప్రభుత్వాలు ఉమ్మడి రాష్ట్రంలో జర్నలిస్టులకు కేటాయించబడినాయి ఒక సిస్టంలో అయింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి దఫా కానీ రెండో దఫా కానీ ప్రతి చిన్న రెగ్యులర్గా జరిగే విషయానికి కూడా జర్నలిస్టులు ఉద్యమాలు చేసి డిమాండ్లు చేసి పోరాటాలకు దిగితే తప్ప మామూలు అక్రిడేషన్ కార్డుల మంజూరు కూడా జరుగుతలేదు. అక్రిడేషన్ కార్డుల మంజూరులో కూడా జిల్లా యంత్రాంగం అన్నిటికీ కొర్రీలు పెట్టి ఇంతమందికే ఇస్తాము గీళ్ళకే ఇస్తాం అనేది కూడా ఇబ్బంది పెట్టారు. జర్నలిస్టుల పట్ల ప్రభుత్వ వైఖరి మారాలి. ఫస్ట్ మారకపోతే రేపు వచ్చే ప్రభుత్వాలతో పోరాటం చేసైనా మా హక్కును మేము సాధించుకుంటాం. కానీ చాలా వర్గాలకు హుజురాబాద్ ఎన్నికలప్పుడు అక్కడ జర్నలిస్టులకు ఎక్కడంటే భూమి కేటాయించాడు. అంటే ఎలక్షన్లు వస్తే తప్ప రాజకీయ అవసరాలు ఉంటే తప్ప కేసీఆర్ ప్రభుత్వం ఇటు ప్రజలను కానీ లేదా వృత్తి జీవులను కానీ లేదా జర్నలిస్టులను కానీ పట్టి టీడీపీ వైసీపీలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఎంపీలు పార్లమెంట్ లో కేంద్రానికి సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఏపీ సీఎం జగన్ టీడీపీ చీఫ్ చంద్రబాబు బీజేపీకి దాసోహం అయ్యారని ఆరోపించారు. మోదీకి జగన్ దాసోహం కావడం మంచిది కాదని ఉండవల్లి అన్నారు. ఏపీకి జరిగిన అన్యాయంపై ఇప్పుడు ఎన్నికలకు ముందైనా మాట్లాడారని సూచించారు. ఉమ్మడి ఏపీ విభజన జరిగి 10 ఏళ్లు అవుతున్నా విభజన హామీలు అమలు కాలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి కేంద్ర ప్రభుత్వం తీరును ఎండగట్టడానికి అవిశ్వాస తీర్మానం పెడుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి పెంచాలంటే ఏపీ ప్రభుత్వమే చేయాలని అన్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఏపీ ఎంపీలు గట్టిగా మాట్లాడాలని, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై గలమెత్తాలని డిమాండ్ చేశారు. కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు వైసీపీ ఎంపీలు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని ఉండవల్లి మండిపడ్డారు. ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని అంటున్నారని, అవిశ్వాస తీర్మానం సందర్భంగా మాట్లాడబోమని ఎందుకు అంటున్నారని నిలదీశారు. ఆ మైదానాన్ని అలా కాపాడుకుంటూ వచ్చాం. ఈవేళ మైదానంలో ఏదో కడుతున్నారు. నేను ఎంపీ గారిని అడిగితే నాకు అర్థం అవ్వలేదు. నేను పార్లమెంట్ అయ్యాక మిమ్మల్ని తీసుకెళ్ళి చూపిస్తానని అంటున్నాడు. ఏదో గ్యాలరీ కడుతున్నామండి, అది కడుతున్నామండి అని చెప్తున్నారు. ఏదైనా ఆ మైదానానికి ఉన్నటువంటి ఒక సెంటిమెంటల్ ఔన్నత్యం ఏదైతే ఉందో దాన్ని పోగొట్టకండి. సుబ్రహ్మణ్య మైదానం మీరు మీడియా వాళ్ళు మీకు తెలుసు, సెంటర్లో ఉంది సుబ్రహ్మణ్య మైదానం. మీరు రోజు కలిసేది కూడా అక్కడే ఆనంద కళా కేంద్రం దగ్గరే. ఆ మైదానం అనేది మనకు ఒక పెద్ద, నేను ఆ మైదానంలో పెట్టినన్ని మీటింగులు బహుశా ఈ స్టేట్లో ఎవడో కూడా సొంతూరులో అన్ని మీటింగులు పెట్టి ఉన్నాడు. నాకన్నా ఎక్కువ మీటింగులు పెట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ నేను పుట్టి పెరిగిన ఊళ్ళోనే సొంతూరులో ఒక్కడిని పెట్టి సింగిల్ మ్యాన్ మీటింగ్లే 9 మీటింగులు పెట్టాను అక్కడ. ఇది కాకుండా ఎంపీగా నివేదికలు ఇవ్వడానికి 10 మీటింగులు పెట్టాను. 10 ఏళ్ళు 10 మీటింగులు పెట్టి నివేదికలు ఇచ్చాను. ఒక్కడనే స్టేజ్ మీద ఉండి ఆ మీటింగులు సక్సెస్ అయ్యాయంటే ఏకైక కారణం అది సుబ్రహ్మణ్య మైదానం కాబట్టి. ఎవరికైనా సరే వాకింగ్ డిస్టెన్స్లో వెళ్ళొచ్చు. బజార్కి వచ్చినోడు ఒరే అరుణ్ కుమార్ ఏదో మీటింగ్ ఉంది వాళ్ళు మాట్లాడతారని అలా వచ్చేవారు. అన్ని మీటింగులు సక్సెస్ అవటానికి కారణం ఆ మైదానమే. మీరు అక్కడ పెట్టి ఎక్కడో ఊరవతలు పెట్టామో ధవళేశ్వర్లో పెట్టామో మీటింగ్ అంటే 4000 వాడికి ఎవడో రాడు, మీరు కూడా రారు. సుబ్రహ్మణ్య మైదానం అనేటోడికి ఆటోమేటిక్గా అందరూ వస్తారు. మీరు ప్రెస్ క్లబ్ ఉండేది అక్కడే, మీరు కూర్చునేదంతా పైన ఆనంద కళా కేంద్రంలోనే మీ లైబ్రరీ హాల్ ఉంది. దాన్ని ఎందుకో దాన్ని తగ్గించి ఏం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారో కానీ అది కరెక్ట్ కాదు. కొన్ని ఉంచండి. ఇది పాత రాజమండ్రి,
కొత్త రాజమండ్రి ఇదిగో ఇక్కడ డెవలప్ అవుతుంది. మీరు ఏమైనా కట్టుకోండి. ఇక్కడ కప్పు శాస్త్రం పెట్టారు, కప్పు శాస్త్రం పెట్టచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇది డెవలప్ అవుతున్నది. అక్కడ తీసుకొచ్చి కప్పు శాసనాలు పెట్టడానికి అది పాత రాజమండ్రి, దాని ఔన్నత్యం గోదావరి గట్టు మీద ఉన్నటువంటి రాజమండ్రి కాశీతోటి సమానం. దీని పేరే దక్షిణ కాశీ. ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి శివలింగాలు కానీ ఎక్కడ ఉండవు మన స్టేట్లో. ఈ కోటి లింగాలను అందుకే పెట్టారు. కోటి అంటే అంతా 7 సున్నాలు. కోటి లింగాలు అనేటువంటి క్షేత్రం ఉంది మనకి. దీన్ని ఒక వాల్యూ ఉంది దీనికి. ఈ వాల్యూ అది అలా ఉంచుతూ పెరిగే ఊరిని పెంచాలి, అది పద్ధతి. ఇటే మీరు ఎంత డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయినా చేసుకోండి. అటేపు వచ్చేటప్పటికి పూర్వం రాజమండ్రి ఎలా ఉండేది అంటే ఇలా ఉండేదని ఉంచండి, పరిశుభ్రంగా చేయండి, మునిగిపోకుండా కాపాడండి. మునిగిపోకుండా కాపాడి దాన్ని పరిశుభ్రంగా పెట్టి ఇదిగో దీన్ని కాపాడుకుని ఎవడైతే మన యాన్సెస్టర్స్ వాటిని ఆ గుర్తుల్ని చెరిగిపోకుండా కాపాడుకోగలడో అదే చరిత్ర. ఇవాళ భారతదేశానికి ఉన్న చరిత్ర ఏంటి? ఈ దేశంలో ఉన్నప్పుడే జనం అన్ని ప్రపంచం అంతా ఉన్నారు జనం. కానీ ఆ జనాలు తమ పాతవి వదులుకోకుండా కాపాడుకోలేకపోయారు. మనం ఇవాళకి ఆ వేదాలు ఉపనిషత్తులు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయో తెలియనివన్నీ కూడా ఇంకా మనం ప్రిజర్వ్ చేసుకుంటూ వచ్చాం. అదే ఈవేళ గ్రేట్. ప్రపంచం అంతా మన వైపు చూసే టైం వచ్చింది. హిందూయిజం అంటే ప్రతి ఒక్కళ్ళు ఇది ఒక టైపు. ఇదేంటిది? పూర్వం చాలా ఎటకారం వాడి అక్కడ పావులకి దండం పెడతారట, పుట్టలకి దండం పెడతారట, పుట్టల చుట్టూ తిరుగుతారట అని. అన్నమయ్య బి కొత్తకోట పోలీసులు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. 3 నిందితుల నుంచి 31 లక్షల విలువ గల 21 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. బి కొత్తకోట పోలీస్ స్టేషన్ కాండ్లమడుగు క్రాస్ సమీపంలో వాహనాల తనిఖీలలో ముఠా పట్టుబడింది. తిరుపతి, పాకాల, కల్లూరు, పుంగనూరు, గురంకొండ, చిత్తూరు, తవనంపల్లి, పీలేరు, బి కొత్తకోట ప్రాంతాలలో చొర చేసుకున్న ద్విచక్ర వాహనాలను పోలీసులు రికవరీ చేశారు. వారిని A1 అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలానికి చెందిన చెన్నూరు ప్రకాశ్, A2 నెల్లూరు పట్టణంలోని నవాబ్పేటకు చెందిన గణేశం సుబ్బారెడ్డి, A3 అన్నమయ్య జిల్లా కలవకాడ మండలానికి చెందిన ఎం అక్బర్ నిందితులుగా పోలీసులు గుర్తించారు. కోరుట్ల పట్టణం 9, 10, 11 వార్డు ప్రజల సమస్యలపై పట్టణ మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుకు బీజేపీ నాయకులు వినతి పత్రం సమర్పించారు. వారం రోజులకు కురుస్తున్న భారీ వర్షాలకు వార్డు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురైన విషయం తెలిసిందే. యుద్ధ ప్రతిపాదికన మధ్యలో చెరువు వరద కాలువను నిర్మించాలని, కాలనీలో గోడకూలి మరణించిన రజిత అనే మహిళ కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని వారు కోరారు. వరద బాధితుల సహాయార్థం నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని వార్డు సభ్యులు టీవీ రాజశేఖర్, బీజేపీ కౌన్సిలర్ డిమాండ్ చేశారు. దీనిపై ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు స్పందిస్తూ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వెంటనే వరద కాలువను నిర్మించేందుకు కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. వీళ్ళ బాధ ఏంటంటే మునిగిన తర్వాత తక్షణ సహాయం కింద నిత్యావసర వస్తువులు అన్ని ఉండిపోయినాయి సార్. డబ్బు ఏదో ఏర్పాటు చేసే ఉండే అటువంటి విషయాల్లో మాత్రం ప్రభుత్వం విఫలమైందండి. 3 రోజులైంది, 2 రోజులు అయితే ఒక మాట ఇలా క్యాబినెట్ మీటింగ్ వెళ్తున్నాం, దాని మీద డిసిషన్ తీసుకుంటారు. నిన్నలాగా వానలు కదా, హైదరాబాద్ రాత్రి కూడా వానలు వచ్చినాయి, ఇష్టపడకుండా వానలు వస్తున్నాయి. తహసీల్దార్ దగ్గర ఫండ్ ఉంటుంది, కనీసం నిత్యావసర వస్తువులు గవర్నమెంట్ నుంచి అలా చేయించారు. గవర్నమెంట్ అలా ఉంటాయి. ఇక్కడ ఇల్లు కూడిపోతే ఇంతకుముందు పంచుతారు పెడుతుంది, ఇల్లు ఇమీడియట్ కూడిపోతే 1 లక్ష 2 లక్షలు 20,000 అది ఒక 5,000 ఎవరో ఇల్లు కట్టించారు ఎక్కడ సార్
మద్దతుల చెరువు నుంచి వచ్చే నాల మీదనే పాపం ఆమెకి ఇల్లు కట్టించింది. మిస్గైడ్ చేసేసి ఆమె ఒంటరి ఇల్లు, ఫస్ట్ ఇల్లు ఆమెనే మద్దతుల చెరువు కాలు నానుకుని. నిజం చెప్పమ్మా, నేను ఇంత ట్రై చేస్తున్నా అమ్మా, ఎన్ని ట్రై చేసినా మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు నేను అక్కడ వర్క్ చేస్తున్నా. రాలేడు చేస్తాడని మాత్రం తప్పమ్మా. అది చెప్పు. మీకన్నా ఎక్కువ వర్క్ చేస్తున్నామ్మా, అది తెలియదా? మీకు కట్టించిన దాత ఎవరో పాపం పెద్ద మనిషి కాలువ మీద ఒడ్డు మీద కట్టించింది కష్టపడుతున్నాడు. వాళ్ళని ఏమను నువ్వు పోయినానికి ఒడ్డు మీద కట్టుకుంటే బాగున్నది. ఇప్పుడు బాగా వస్తుందని తెచ్చాను. చూడు, ఎండాకాలం వస్తే సంబరపడుతున్నాం, శీతాకాలం వచ్చినప్పుడు మేము నవ్వుతున్నాం. మేమైతే మన ఆనకాలం వచ్చిందా మొగాన కొంగులు పెట్టుకొని ఏడుతున్నాం. అమ్మా పామచ్చే పామచ్చే పామచ్చే, అమ్మా తేలచ్చే తేలచ్చే తేలచ్చే, అమ్మా ఇగో జనిగలు వచ్చినాయి, అమ్మా ఇగో పాములాగో గోడ పంట పారుతున్నాయి. ఇవన్నీ అనంగా మొఖాన కొంగు పెట్టుకొని బో అంట ఏడుతున్నాం మేము. మరి మాది మేము వీడికి 23 ఏండ్ల మేము అక్కడ కట్టుకొని 23 ఏండ్ల ఉంది మాకు. ఈ వరకు వీడికి నిరుడుతుంది, 3 సార్లు కాలు వచ్చింది. ఈయోడు మొత్తానికి ఇందల్లా వచ్చి వీడికి నడుమంటిని 3 ఏళ్ళ నుంచి బాగా వస్తున్నాయి. కానీ మాకు వీడికి మన విజయ్ కుమార్ దావఖాన కాడ పెద్ద మెయిన్ రోడ్డు మీదకి వెళ్ళి పెద్ద కాలువ తీసిండ్రు. దాన్ని మద్దతు చెరువును పార్కు చేస్తాం అని అన్నోళ్ళు దాన్ని గబ్బుని చేసేస్తుండ్రు. ఆ చెరువును మొత్తము అవన్నీ కాలువ పక్కకి. మరి నాకు ఎల్ఆర్ఎస్ పర్మిషన్ ఎందుకు ఇచ్చిర్రు? పర్మిషన్ ఇస్తేనే కదా కట్టుకున్నాం. మరి పర్మిషన్ ఇయ్యకుండా ఉంటే మేము ఆడ కట్టుకునేటోళ్ళమా? నాది ఒంటి ఇల్లు అంటారు, నా వెనుకొక ఇల్లు ఉంది. నేను కట్టినప్పుడు లేదు నా వెనుక, ఇప్పుడు నా వెనుక ఉంది, ముందట ఉంది. కనీసం నేను వెనుకోళ్ళ ఇంటికి ముందటోళ్ళ ఇంటికి పోయే ఆస్కారం లేకుండా ఉంది. మొత్తం సముద్రమయం అయిపోయింది. ముందట వెనుక నా భర్త ఇక్కడ లేడు, నా పిల్లల్ని పట్టుకొని నేనున్నా. నీకేం కావాలని కూడా అడగలేదు. పాములు కూడా ఇంట్లో దాకా వచ్చి బిక్కు బిక్కు అనుకుంటున్నా. 2 చిన్న పిల్లలు ఉన్నారు. నా బండి కూడా కొట్టుకపోయింది. నేను ఇప్పుడు వాళ్ళ నుంచి కుట్టుకుంటా వచ్చినా. నేను ఇప్పుడు హ్యాండిక్యాప్డ్, కనీసం అంగి కూడా చూస్తలేరు. ఏమన్నా అంటే గట్టిగా మాట్లాడుతున్నాను చూడు. కనీసం నా రోడ్డు కాదు, కనీసం కచ్చే పక్క నడిచేటట్టు కూడా లేదు మాకు. బేస్మెంట్ గోడలు పట్టుకొని నడుస్తున్నాం. నిజాలు చెప్తే మనసులో పెట్టుకుంటారా సార్ ఎవరైనా కానీ? వచ్చి చూడాలి అందరికి ఎట్లుంది, మరి మాది ఎట్లు. కనీసం నడిచేటట్టు కూడా లేదు. ఇల్లు ఏడు దాకా కట్టుకుంటారు. ఆ రోడ్ ఎంత విడుతుండాలి అది కూడా చూస్తలేరు. పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? మరి హౌస్ ట్యాక్సులు కడతలేమా మేము? మాకు లేదా అడిగే అంత హక్కు లేనా? అడిగితే కూడా తప్పేనా? పర్మిషన్ ఇస్తే డబ్బు వస్తుంది. బండి కూడా కొట్టకపోయింది. కనీసం నిలబడు కాదు. మాకు ఇప్పటికి కూడా ఇంత ఎత్తున్నాయి. వచ్చి చూడండి, ఇప్పటికి కూడా అందరికి కాలైనా కానీ మా ఇప్పటికి కూడా ఖాళీ కాలేము నీళ్ళు. నిత్యావసరాలు తెచ్చుకోవడానికి కూడా వీల్లేదు. బాబు కూడా చిన్న ఉన్నాడు. అతన్ని సైకిల్ మీద పంపిస్తే పానం అక్షతలు పెట్టుకుంటుంది. ఎట్లా రావాలమ్మా బాబు? బండి పోయింది, బియ్యం నాని, అన్ని నాని, సందువులు నానింది, ఫ్రిడ్జ్ నానింది, అన్ని ఖరాబ్ అయినాయి. అంత చేయండి. ఎక్కడికి వెళ్ళి पानी से भर कर दीवार देंगे, बेच पड़ के सब कुछ मुर्गिया सो मार लगे 10 बार मुर्गिया घर में 2 रूम में पानी भर गया। फिर गवर्नमेंट से कुछ तुम्हारा कोई आए अधिकारी? कौन जाए नहीं देखी नहीं, अभी न आए जरा रोड धारे। फिर अब गवर्नमेंट से क्या बोलना चाह रहे? क्या बोला मतलब हम रोड बना दो, हमको अच्छा करना पानी रोज बोलते हैं। कुछ भी हो ना हो, आज बैठते कुछ भी हो ना गवर्नमेंट को लिख के मर जाते हो, कुछ दिए तो कुछ फायदा नहीं है। రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న సురక్ష క్యాంపులు విజయవంతంగా నిర్వహిస్తున్నామని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. దీని ద్వారా ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలు ప్రజలకు అందుతాయని ఆయన పేర్కొన్నారు. నేడు చిత్తూరు జిల్లా పుంగనూరు మున్సిపాలిటీలో 2వ రోజు వార్డ్ బాట కార్యక్రమంలో భాగంగా 25వ వార్డు నందు గడప గడపకు వెళ్లి ఆత్మీయంగా పలకరించిన మంత్రికి ప్రజానికం నీరాజనం పలికారు. ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, స్థానికంగా వారికున్న సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు.
ఓం శాంతి శాంతి శాంతి. నిధులు కూడా సమకూర్చామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఇప్పటికే పుంగనూరు పట్టణం 2-3 అవార్డులు కూడా తీసుకున్నది దేశవ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీస్లో. మరి ఈ మున్సిపాలిటీ గత 10 సంవత్సరాలకు ముందు లేదా 15 సంవత్సరాలకు ముందు పోలిస్తే ఆ రోజున్న నాయకులు దాదాపు 30 సంవత్సరాలు ఒకే కుటుంబం పరిపాలించింది. మరి వారు ఏ విధంగా ఈ పుంగనూరు పట్టణంలో మౌలిక వసతులు కానీ, త్రాగునీటి సౌకర్యం కానీ ఇలాంటివన్నీ కూడా చేయలేకపోయారు. మరి అదే మనం ఈ 4.5 సంవత్సరంలో అనుకున్న దానికంటే రెట్టింపు అభివృద్ధి కార్యక్రమాలు చేసేదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తూ ఉన్న సంక్షేమ ఫలాలు కూడా పూర్తి స్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా స్టాచ్యురేషన్ మోడ్లో అందించడం జరుగుతూ ఉంది. ఇంకా ఏదైనా మిగిలిపోయినవి ఈ నెలలో జగనన్న సురక్ష కార్యక్రమం జరుగుతూ ఉంది. పోయిన 1వ తేదీ నుంచి రేపటి దాకా 31వ తేదీ దాకా ఈ సురక్ష కార్యక్రమంలో కూడా చాలా వరకు సమస్యలన్నీ కూడా పరిష్కరించడం జరిగింది. మరి ఈరోజు రేపు కూడా ఇంకా మీకు సమయం ఉంది కాబట్టి నేను మన పట్టణ ప్రజలకందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా, మీకు ఏదైనా ప్రభుత్వ పరంగా ప్రభుత్వం ఇచ్చే పథకాలు కానీ, సంక్షేమ ఫలాలు కానీ, లేదా మీకు కావాల్సిన సర్టిఫికెట్లు కానీ, లేదా ఏ రకమైన ఇబ్బంది ఉన్నా మీరు సచివాలయాలను సందర్శించి వార్డు సచివాలయాలను అక్కడ అధికారులకు చెప్పినచ్చు అవన్నీ కూడా 24 గంటల్లోనే పరిష్కరించడం జరుగుతుంది. మరి ఇదొక బృహత్తర గొప్ప కార్యక్రమం. మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తా ఉన్నాం. మరి ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం ఈ పట్టణం రూపురేఖలు ఎలా మారిపోయాయి. ఇంకా 5-6 నెలల్లో ఇంకా పెద్ద పెద్ద రోడ్లు, డివైడర్లు, స్ట్రీట్ లైట్లు ఇవన్నీ కూడా వస్తాయి. తప్పకుండా ఈ పట్టణ ప్రజలందరూ కూడా ఇంతకంటే బాగా అభివృద్ధి చేసిన ప్రభుత్వం ఏదీ లేదని చెప్పి కొనియాడే పరిస్థితి ఎన్నికల లోపల వస్తుందని చెప్పి నేను తెలియజేస్తాను. మరో ప్రయోగాన్ని శ్రీహరికోటలోని ఇస్రో సక్సెస్ చేసింది. తాజాగా PSLV C-56 రాకెట్ ప్రయోగానికి ముహూర్తం ఫిక్స్ చేసి నింగిలోకి వదిలింది. దీంతో శ్రీహరికోట నుంచి ప్రయోగించిన రాకెట్ ప్రయోగం సక్సెస్ అయింది. ఈ కౌంట్ డౌన్ అనంతరం ఇవాళ మొదటి ప్రయోగంగా వేదిక నుంచి నింగిలోకి తీసుకెళ్లింది. సింగపూర్ దేశానికి చెందిన DSSAR అనే ఉపగ్రహంతో పాటు అదే దేశానికి చెందిన మరో 6 చిన్న ఉపగ్రహాలను రాకెట్ కక్షలోకి చేర్చునుంది. ఇది పూర్తి స్థాయిలో వాణిజ్య ప్రయోగమని ఇస్రో వెల్లడించింది. Day after tomorrow, that is 1st of August. Presently, Chandrayaan 3 is in 71,351 by 233 kilometers orbit. These are the visuals from the launch view gallery here at Sriharikota. Up next, you will watch the integration video for PSLV C-56 DSR mission. S-139 booster के प्रचलन का कमांड इशू करेगा. -30 seconds.
minus 25 seconds, BST open. minus 20 seconds, minus 15, 10, 9, जी हाँ, अभी आपने देखा कि एसएलवीसी के स्टेटस कमीशन जोन का सफलतापूर्ण उद्घाटन प्रथम मेजरमेंट से प्रथम चरण का निष्पादन के लिए सामान्य है। यह करीबन 110 सेकेंड तक चलेगा। इस दौरान यह 4800 किलोमीटर का दोनों करने जा रहा है। अपने अधिकतम गति दाग से गुजर रहा होता है। यह क्षेत्र काफी कठिन होता है एक रॉकेट के लिए, लेकिन इसमें SITVC और RCT की मदद से रॉकेट को अपनी दिशा बनाए रखनी होती है और वर्तमान में सभी तंत्र सामान्य रूप से काम कर रहे हैं और प्रथम चरण का प्रणोद जारी। వైసీపీ నాయకులు ఎంతో గొప్పగా చెప్పుకునే పేదలందరికీ ఇల్లు జగనన్న కాలనీలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న అచ్చందంగా ఉన్నాయని జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ విమర్శించారు. జనసేన పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఫెయిల్యూర్ ఆఫ్ జగనన్న కాలనీలో అనే కార్యక్రమంలో భాగంగా 2 రోజుల పాటు జగనన్న కాలనీలను జనసేన పార్టీ నాయకులు సందర్శించారు. ఈరోజు మా పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ ఫెయిల్యూర్ సీఎం జగన్ కట్టినటువంటి కాలనీలని మా జిల్లా ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఈ మట్టిని తవ్వున్నారు, మట్టి వేస్తున్నారు. ఇక్కడ ఈ మట్టి బేస్మెంట్, ఈ మట్టి పిచ్చి మొక్కలు పెరగడానికి దేనికి పనికిరాదు. ఈ నిర్మాణాలు చూసేటట్టయితే మీరు నాణ్యమైన నిర్మాణాలు పక్క ఇల్లు అన్నాడు అనుకుంది. ఈ మట్టి ఈ బేస్మెంట్ చూడండి, అసలు ఇట్లాంటి బేస్మెంట్ నిర్మాణాల పైన ఇల్లు కడుతున్నారు. అందరికీ నమస్కారం అండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిలుపు పేరుకు ఫెయిల్యూర్ ఆఫ్ జగనన్న కాలనీ పేరుతో ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా నిన్న అలాగే ఈరోజు గూడూరు నియోజకవర్గంలోని గూడూరు మండలం అలాగే పట్టణంలో ఉన్న జగనన్న కాలనీ, చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు ప్రాంతాల్లో జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఈ జగనన్న కాలనీని సందర్శించడం జరిగింది. ఎన్నికల సమయంలో నవరత్నాల పేరుతో ప్రతి పేదవాడికి మేము ఇల్లు కట్టిస్తామని 30 లక్షలు ఇల్లు కట్టిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఇప్పటికి 4.5 సంవత్సరం కంప్లీట్ అయింది. జగనన్న కాలనీకి ఇల్లు స్థలాలు లేఅవుట్లు వేసి 2.5 సంవత్సరం అయింది. ఈ రోజు కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో కాదు, కనీసం అరాకొర కూడా కట్టిన పాపాన్ని పోలేదు. ముఖ్యంగా అయితే ఈ జగనన్న కాలనీలో వైసీపీ నాయకులు జోబులు నింపేందుకు మాత్రమే ఈ కాలనీలు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. గూడూరు నియోజకవర్గంలో మన గూడూరు పట్టణంలో మన గాంధీనగర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలో వాళ్ళ నాయకుల కాంట్రాక్టర్లు, వైసీపీ నాయకుల కాంట్రాక్టులు నాసిరకంగా కట్టారు. అవి కూడా ఇప్పుడు 4000 చిలుకు పైకు ఇల్లు శాంక్షన్ అయి ఉంటాయి. కనీసం ఒక 500 కూడా కంప్లీట్ చేసిన పాపన పడదు. పూర్తి స్థాయిలో అయితే 100 కూడా కంప్లీట్ కాలేదు. గత ఏడాది మేము సందర్శించినప్పుడు దాని గురించి ప్రెస్లో మాట్లాడితే తర్వాత రోజు వైసీపీ నాయకులు ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదంటే అది మాట్లాడలేదు. కళ్యాణ్ గురించి వ్యక్తిగతంగా మేము ఎప్పుడూ వ్యక్తిగతంగా మాట్లాడలేదు, మాట్లాడబోం కూడా. ఆయన వయసు రీత్యా, ఆయన గతంలో చేసిన సర్వీసు IAS రీత్యా ఆయన ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు కాబట్టి చాలా మర్యాదగా మీరు కూడా రండి సార్, అక్కడ పేరు చూస్తామని చెప్పాం. ఆ జైలు దగ్గర సెప్టెంబర్లో చేసినట్టున్నాము. ఇప్పటికి మళ్ళీ దగ్గర సంవత్సరం అవుతుంది. ఈరోజు పోయి చూస్తే కూడా ఏ ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదు.
ఎవరైనా సొంత డబ్బులు వేసుకొని వాళ్ళు పూర్తి చేసుకొని నిజంగా అక్కడ ఉన్న వాళ్ళు తప్పితే సుమారు 4,000 ఇల్లు కేటాయిస్తే ఈ రోజు దాకా 300 నుంచి 500 ఇల్లు కూడా అతను పూర్తి స్థాయిలో కట్టలేదు. ఆ కట్టిన కూడా ఆరోపణ స్లాబ్ వేసి పోతలు అలాగే వదిలేస్తున్నారు. ఈ విషయం మీద ఒకసారి దృష్టి పెట్టాల్సిందిగా మేము కోరుతున్నాము. ఇంకో విషయం ఏంటంటే గూడూరు నియోజకవర్గంలోని మండల ప్రాంతాల్లో తిప్పారపాడు, తిరువంగనాయపల్లి, కొమ్మనేడూరు, విందూరు, చెన్నూరు, కాండ్రా, విందూరు అన్ని పంచాయతీల్లో జగనన్న కాయల పేరిట లేఅవుట్లు వేశారు. దాంట్లో కనీసం మౌలిక వసతులు కల్పించలేదు. చిన్నపాటి వర్షాలు వచ్చినాక లోతట్టు ప్రాంతాలు ఇవ్వడంతో మొత్తం పూర్తిగా మునిగిపోతుంది. నిన్న మేము సందర్శించాము. లాస్ట్ టైం అయితే పూర్తిగా మునిగిపోయినాయి. ఇక్కడ మనకి ప్రస్తుతానికి చిన్నపాటి వర్షాలకే ఇప్పుడు కూడా పూర్తిగా బురదమయంగా మారి పిచ్చి చెట్లు పోయినసారి ఇంత ఉన్నాయి చెట్లు. వృద్ధురాలి ఇంట్లో దోపిడీకి పాల్పడ్డ 2 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఎల్బీ నగర్ డీసీపీ సాయి శ్రీ తెలిపారు. డీసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సురేష్ కుమార్, పరంజిత్ సింగ్ అనే వ్యక్తులు వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంజాపూర్ లో రెక్కి నిర్వహించారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని ఎంచుకొని జూన్ 26వ తేదీన కొరియర్ బాయ్ లా వెళ్లి వృద్ధురాలిని బాత్రూమ్ లో బంధించి బంగారు నగదు దోచుకున్నారని డీసీపీ తెలిపారు. కేసు నమోదు చేసుకున్న వనస్థలిపురం పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారని, నిందితుల దగ్గర నుంచి దోపిడీ చేసిన బంగారాన్ని 1,10,000 నగదును స్వాధీనం చేసుకున్నామని డీసీపీ వివరించారు. వనస్థలిపురం లిమిట్స్ లో ఇంజాపూర్ దగ్గర ఉంటున్న వెంకట నరసమ్మ అనే వృద్ధురాలి ఇంటికి ఇద్దరు 26th రోజున కొరియర్ ఉంది అని చెప్పి ఆమె తలుపు తట్టి ఆ పేరుతోటి ఎవరు లేరు అనేసరికి ఆమెను ఓవర్ పవర్ చేసి బాత్రూంలో వేసి ఆమె ఇంట్లో ఉన్న నగదు అదేవిధంగా బంగారం తోటి పారిపోయారు. సో ఆమెకి ఎంత ఉంది ఏంటి, ఆమెకి సుమారుగా 7.5 తులాలు పోయింది అండ్ 50,000 క్యాష్ పోయిందని తను మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మనం వెరిఫై చేస్తే మనకి అఫెన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఇది 26th రోజున జరిగింది. 26th రోజున అరౌండ్ మార్నింగ్ 11 o'clock అట్లా పట్టపగలు జరిగింది. అండ్ దాని మీద మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి మన క్లూస్ అవి డెవలప్ చేస్తే ఈరోజు పొద్దున ఇంజాపూర్ కమాన్ దగ్గర సురేష్ కుమార్ అండ్ పరంజీత్ సింగ్ అని వీళ్ళిద్దరిని ఐడెంటిఫై చేసి వీళ్ళ దగ్గర నుంచి మనము గోల్డ్ ఏదైతే బంగారం ఉందో అది మొత్తం ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది. అండ్ అట్లానే క్యాష్ అండ్ ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్ చేయడం జరిగింది. అయితే తను వృద్ధురాలైనంతో 7.5 తులాలు అనే అనుకున్నారు. బట్ వాళ్ళ దగ్గర నుంచి మనకి ఆ అఫెన్స్ లో 10.5 తులాలు అండ్ 50,000 క్యాష్ యాజ్ ఇట్ ఈస్గా దొరికింది. అండ్ దీనిలో వచ్చి ఈ సురేష్ కుమార్ అనే అతను వెస్ట్ గోదావరి నేటివ్ అండ్ ఈ పరంజీత్ సింగ్ అనే అతను ముంబై నేటివ్. సో వీళ్ళిద్దరూ వాళ్ళ వృత్తిరీత్యా ఇక్కడ బ్రతకడానికి వచ్చారు. అండ్ ఇక్కడికి వచ్చి ఆ పరిచయం ఏర్పడి చూసుకొని ఈవిడ ఒక్కతే ఉంటుంది అంటే తిన పిల్లలు వాళ్ళందరూ కూడా కోడలు కొడుకు అందరూ కూడా ఆ ఎంప్లాయీస్. అండ్ తిను ఇండివిజువల్గా నేను ఒక్కదాన్నే ఉంటానంటూ తను ఆ ఇంట్లో ఒక్కతే ఉంటారు పెద్ద ఆవిడ. సో అట్లా ఆవిడ ఒక్కతే ఉన్నది అన్నది అబ్జర్వ్ చేసి దాని మీద వీళ్ళు అఫెన్స్కి పాల్పడడం జరిగింది. అండ్ దీనిలో మన క్రైమ్ డిఐ గారు వెంకట్ అండ్ నర్సింగ్ ఎస్ఐ గారు చాలా హార్డ్ వర్క్ చేశారు అలాంగ్ విత్ అవర్ కానిస్టేబుల్. సో అండ్ టీమ్ మన క్రైమ్ టీమ్ ఏదైతే ఉందో చాలా బాగా వర్క్ చేసి ఏమీ క్లూస్ లేను అంటే పెద్ద ఆవిడ ఏమీ చెప్పలేకపోయింది. బట్ దెన్ మనమే ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యూనివర్సిటీ పేరుతో లక్షల్లో డబ్బులు వసూలు. మేడ్చల్ జిల్లా పోచారం శ్రీనిధి కాలేజ్ యాజమాన్యం నిర్వాహకం. తెలంగాణ ప్రభుత్వంలో జర్నలిస్టులకు అన్యాయం. సీఎంకు పోస్ట్ కార్డులు రాసి నిరసన తెలిపిన గోదావరి ఖని విలేకరులు. బీజేపీకి దాసోహంగా మారిన ఏపీ సీఎం జగన్, టీడీపీ చీఫ్ చంద్రబాబు. కేంద్రానికి సహకరిస్తున్నారని మండిపడ్డ మాజీ ఎంపీ ఉండవల్లి. అంతర్జిల్లాల దొంగల ముఠా అరెస్ట్. 3 నిందితుల నుంచి 21 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్న కొత్తకోట పోలీసులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజంలో. నమస్తే.